మంత్రులది వాటాల పంచాయతీ వివాదానికి ఇదే అసలైన కారణం. పెద్దల వల్లే సైట్ విజిట్ నిబంధన. సర్కార్ కోరితే సిబిఐ విచారణకిస్తాం. సింగరేణి మాకివ్వండి కిషన్ రెడ్డి. ఎప్పటి నుండో గోతికాడి నక్క లెక్క బీజేపీ చూస్తూనే ఉండే. సింగరేణి గన్లను ఎప్పుడు దొబ్బుకపోతామా, సింగరేణి గన్లను ఎప్పుడు అదానికి కట్టబెడదామా, సింగరేణి గన్లను ఎప్పుడు ఆ ఉత్తరాది పెట్టుబడిదారుల చేతుల్లో పెడదామా, తెలంగాణకు సంబంధించిన ఒక అద్భుతమైన ఖనిజ సంపద సింగరేణి, దాన్ని ఎప్పుడు చెరబడదామా అన్నట్టే చూస్తుంది బీజేపీ. అదానికో అంబానికో ఇంకోనికో ఎప్పుడు రాసిస్తే అయిపోతుంది అన్నట్టు వాళ్ళ ఆలోచన ఉన్నది. ఇక్కడ చూడు కిషన్ రెడ్డి గారు ఎంత మంచిగా అంటాడో, సింగరేణిని మాకు ఇవ్వండి. ఏం చేసుకుంటారు సింగరేణిని మీకు ఇస్తే? ఎక్కడికక్కడ సంవత్సరంలో కథం పుతం పెట్టిపోరు మీరు దాన్ని. ఏమంటారు, మంత్రుల వాటాల పంచాయతీది అంటాను. సింగరేణిలో మంత్రుల వాటాల పంచాయతీ అయితే అనేది ఎప్పుడో తెలంగాణ సమాజానికి అంతా తెలిసింది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడు ఆలస్యంగా బీజేపీ నిద్ర లేచింది. అసలు ఈ పంచాయతీని తెలంగాణ సమాజం ముందు పెట్టి ఖండించవలసింది మొట్టమొదట బీజేపీ. కానీ అందరూ మాట్లాడి విడిచిపెట్టిన తర్వాత మెల్లగా నిద్ర లేచి ఇప్పుడు మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. ఇంకేమంటారు, కాంగ్రెస్ కోరితే సిబిఐ విచారణకి ఇస్తాం. ఎక్కడన్నా అధికారంలో ఉన్న పార్టీ సిబిఐ విచారణ జరిపించండి అని ఇస్తుందా? కిషన్ రెడ్డి గారు దీనికి నవ్వల్ల ఏడు వల్ల ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకవేళ బీజేపీ ఉన్నది, బీజేపీ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. మీకై మీరు సిబిఐ విచారణకు మీరు సిద్ధమని కోరుతారా? రేవంత్ రెడ్డి గారు సిబిఐ విచారణ జరిపించాలని కోరుతారా? ఎట్లా? ప్రతిపక్షాలు కోరుతాయి సిబిఐ విచారణ జరిపించాలి, సిబిఐకి ఇవ్వాలి అని ప్రతిపక్షాలు కోరుతాయి. కేంద్రంలో పవర్లో ఉన్న మీరు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కోరినప్పుడు చలో మేము సిబిఐ విచారణ చేస్తాం సింగరేణి మీద, సింగరేణి వాటాల మీద అని మీరు ముందుండి నడిపియాలి. అర్థం పర్థం లేని విధంగా మాట్లాడతారు బీజేపీ నాయకులు. మాట్లాడితే ఎవడన్నా హర్షించాలి, ప్రశంసించాలి, అభినందించాలి. రేవంత్ రెడ్డి తన మీద తనాట సిబిఐ విచారణ జరుపుర్రి మా కాంగ్రెస్ పార్టీ మీద, మా కాంగ్రెస్ మంత్రుల మీద, నా మీద అని ఓ లెటర్ ప్యాడ్ రాసుకొని వచ్చి మరి కిషన్ రెడ్డి గారికి ఇవ్వాలట. ఇట్లున్నది కిషన్ రెడ్డి గారి తెలివి.